ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగితే మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు కానున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. మధ్య తెలంగాణ అదేవిధంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. దాదాపుగా జూన్ 6 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడే అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి మనకి రాయలసీమ భాగాల్లో తేలికపాటి వర్షపాతం ఉంది. చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో అడపాదడప వర్షాలు నమోదు కాగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షపాతం ఉంటుంది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయి ప్రస్తుతానికి. అయితే మరొక 2 రోజుల తర్వాత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఈ వర్షాలు జూన్ 15 వరకు కొనసాగే అవకాశం ఉంది. రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు ఉంటాయి. రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.